ఎవరో డబ్బులు ఏపించుకున్నారు. అంటే అసలు పర్సన్ నేను ఫ్రీగా ఫోటోలు, వీడియోలు పంచుతున్నాను పబ్లిక్ లాగా. కానీ నాకు లేదు అది. అందరూ నా పేరు మీద డబ్బులు సంపాదించుకొని బతుకుతున్నారనమాట. అట్లాంటప్పుడు నేను చెప్పినప్పుడు కూడా గొడవలైనాయి. వైజాగ్ సత్యకి నాకు గొడవలైనాయి. బాలుకి కూడా చెప్పా కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మారరు. వాళ్ళ ఇది వాళ్ళే ఎళ్తారు. వాళ్ళు మీ విషయంలోనే ఇలా ఉంటారా? లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లోని. వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఇట్లానే ఉంటారా? అంటే మీరు చూసిన నాకు వేరే అమ్మాయి కూడా చెప్పింది. అంటే నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే రీసెంట్‌లీ వేరే అమ్మాయి కూడా చెప్పింది నాకు. నేను వేరే అబ్బాయిల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయితోటి పడుకోబెట్టి కమిషన్ తీసుకుని ఆ అమ్మాయికి ఎంతో ఇచ్చి అని కూడా నాకు వేరే అమ్మాయిలు చెప్పారు. వేరే అమ్మాయిలు చెప్తే నేను అన్నా అంటే ఇప్పుడు గర్ల్స్ ఫ్రీగా మాట్లాడుకుంటారు కదా! అలా ఎలా అంటే లేదు అక్కడే మంచం కింద ఇంకో బెడ్ ఉంది. అది బయటికి లాగి అక్కడ వేస్తాడు అట్లా అని చెప్తే సరే ఇంక అది వాళ్ళ ఇష్టం మనకెందుకు అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు వైజాగ్ సత్యది పరిస్థితి ఎట్లుంటదంటే ఇప్పుడు సపోజ్ తను నేను ఫ్రెండ్స్ అనుకుందాం. ఇప్పుడు మచ్చ వాళ్ళ అక్క చెప్పిందంట స్వాతి నాయుడు వస్తే మేము షూటింగ్‌కి రాము అన్నప్పుడు మరి నీకు నేను కావాలి కదా! మరి వాళ్ళని వదిలేయొచ్చు కదా! వాళ్ళని వదిలేయలేదు. వాళ్ళని తీసుకొని అన్ని షూటింగ్స్‌కి తిరుగుతున్నాడు. నేనే పక్కనున్నా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు పిలిస్తే నేను వస్తాను. ఇంకా ఏదైనా షూటింగ్స్ అట్లా ఏదో షూటింగ్స్ అంటే పెద్దగా నాకు ఒక్క రూపాయి కూడా రాదు. నేను రోజు పొద్దున్న వెళ్తే రాత్రి వస్తే నాకేం రాదు. ఊరికనే ఏదో ఇంటర్వ్యూస్‌కి పిలుస్తాడు గానీ ఏం పేమెంట్స్ ఉండదు. మరి తనే కొన్ని బర్త్‌డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ వెళ్తూ ఉంటారు కదా! అక్కడ వాళ్ళు పేమెంట్ ఇస్తారా? లేకపోతే మీరు నార్మల్‌గా వెళ్తారా? వాళ్ళు పేమెంట్స్ ఇస్తారు. తినకిస్తారు. కానీ తినైతే నాకేమి ఇయ్యడు. ఇప్పటివరకు మీకు రూపాయి ఇవ్వలేదు? లేదు. ఒక్క ఇంటర్వ్యూకి మాత్రం తీసుకుని వెళ్ళాడు. లేడీ యాంకర్ చేసింది. వాళ్ళు ఏం పేమెంట్ చేశారో నాకు తెలీదు. నా చేతిలో అయితే కనుక 1000 రూపీసే పెట్టాడు. అదేంటి నేను ఇంటర్వ్యూస్‌కి 3, 4, 5 అట్లా తీసుకుంటా కదా! అంటే అనేసి చెప్పాడు. వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడేది కూడా అంటే వాళ్ళకి కూడా తిను ఏమంటారు ఇది చేసేసాడు. ఏమంటే మీరేంటంటే లేదండి మేము సత్యతో మాట్లాడుకుంటాం అట్లా. అంటే డైరెక్ట్ పర్సన్ నేను ఉంటే వాళ్ళు అలా చేశారనమాట. అయితే అలా జరిగింది. నేను సత్య వాళ్ళ ఇంట్లో ఉంటే నన్ను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇప్పుడే వస్తాను అబద్ధం ఆడేసి కుర్చీ తాతని తీసుకుని వెళ్ళి వేరే ఛానల్‌కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి బర్త్‌డే ఇది చేశాడు. నేను మీ ఇంట్లో ఉన్నాను కదా! నువ్వు పిలిస్తేనే కదా వచ్చా. మరి నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా! అంటే ఆన్ ద స్పాట్ తను కళ్ళు కప్పేసి అబద్ధాలు ఆడేసి నన్ను మోసం చేసి తను ఏదైనా చేయొచ్చు. కానీ మరి అయితే నేను ఫైట్ చేయలేదు కదా! నేను యాక్సెప్ట్ చేశా కదా! అయితే ఏమైందంటే లల్లి అని ఒక ఆమె ఉందన్నమాట. అదే రాకేష్ మాస్టర్ మూడో భార్యని రోడ్డు మీద కొట్టింది ఆమె. సో ఆమె వేరే ఫ్రెండ్ కూతురు బర్త్‌డే ఉందన్నమాట. మా ఇంటి పక్కనే వాళ్ళ హౌసు. ఆ రోజు బర్త్‌డేకి రమ్మని నన్ను పిలిచింది. పిలిస్తే సత్యకి వద్దన్నారు. నిన్ను రమ్మన్నారు అని అంది. సరే ఎప్పుడు అంటే 3:00 అంటే మా హస్బెండ్ 'డీజే తిల్లు 2' ఆ రోజే రిలీజు. మూవీ టికెట్ బుక్ చేశాడు. నాకు 5కి అయితది. 5కి వస్తానని చెప్పాను. సరే అంది. అడ్రస్ పెట్టలేదు. అయితే ఇంకా మళ్ళా ఫోన్ చేసి సత్యని కూడా రమ్మన్నారు. అమ్మ మంచిదే కదా! ఓకే. మంచిదే అన్నా నేను. అన్న తర్వాత 4:30కి మూవీ అయిపోయింది. ఈమె లల్లి ఏం రెస్పాండ్ ఇవ్వలేదు. ఈలోపేమో సత్య ఏమంటున్నాడు ఎక్కడున్నావు? మూవీలో ఉన్నా నేను. ఎక్కడున్నావు అంటే మూవీలో ఉన్నా అంటే కృష్ణకాంత్ పార్క్‌కి రా అంటే అయ్యో మూవీలో ఉన్నాను. మూవీ చూసినాం ఎట్లా రావాలంటే మూవీ అయిపోయాక రా అంటే అదేంటి మరి లల్లిని ఈయనే పరిచయం ఇంట్లో పెట్టుకుని వీడియోలు తీసుకుంటున్నాడు. నన్ను మరి లల్లి పిలిచింది కదా! అంటే వద్దు. ఏమైందంటే ఆ రోజు మధ్యాహ్నము రాకేష్ మాస్టర్ భార్య సత్య ఇంటికొచ్చింది. వాళ్ళు లైవ్ వీడియో పెట్టారనమాట. లైవ్ పెట్టినప్పుడు ఏమైందంటే ముస్కాను ఈళ్ళు వచ్చారంట. ఏదో మనకి తెలీదది. లల్లి చెప్పిందంట ముస్కాన్‌కి వీళ్ళిద్దరూ ఒకటైపోయి మాట్లాడుతున్నారు. అలా ఏదో జరిగితే వాళ్ళ ముగ్గురు మధ్య ఏదో డిస్కషన్ జరిగింది. జరిగితే సో నువ్వెళ్ళొద్దు. అంటే తనకి నచ్చితే లల్లితో మాట్లాడతాడు. తనకి నచ్చకపోతే మాట్లాడు. సరే అది నీ ఇష్టం. నా లైఫ్ నా ఇష్టం కదా! నేను నచ్చిన వాళ్ళతో మాట్లాడతా లేకపోతే లేదు. నువ్వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. ఓకే. అంటే తను మాట్లాడదు కాబట్టి మిమ్మల్ని కూడా మాట్లాడొద్దు అనేసి. అన్న తర్వాత ఏమైందంటే సరే మేము ఈమె రెస్పాండ్ ఇయ్యలేదు. నేను మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా అక్కడికెళ్ళా. కృష్ణకాంత్ పార్క్‌కెళ్ళాను. 4:30కి వెళ్ళాను. వీడియోలు చేసుకున్నాం. అంతా అయిపోయింది. 7:30 దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. సత్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. రాకేష్ మాస్టర్ భార్య కూడా నా పక్కనే ఉంది. అప్పుడు కూడా అదే సత్య పాపం ఆమె బర్త్‌డేకి పిలిచింది కదా! వెళ్దాం పదా బాగోదు అంటే వద్దు అనేసి అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నాకు పిక్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు. ఈమెమో స్వాతి 4:30 నుంచి వెయిట్ చేయండి. నువ్వు నేను లొకేషన్ పెట్టలేదు కదా! అంటే సరే నువ్వు ఎక్కడ ఉంటే నేను సత్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానంటే సరే నేను పిక్ చేసుకుంటానా నిన్న ఆమె వచ్చి సత్య ఇంటి బయట ఉంది.
లోపల మాస్టర్ భార్య ఉంది. మళ్ళీ వీళ్ళు ఫైట్ చేసుకుంటారు కదా. నేనేం చేసినానంటే వద్దు ఆగు నేను బయట వస్తున్నాను, సత్య నేను వెళ్తున్నాను వేరే వాళ్ళు ఉన్నారు నాకు డ్రాప్ చేస్తారని చెప్పగానే నేను పెట్టేసి నేను చెప్పాను నేను బర్త్డేకి వెళ్తున్నానని మెసేజ్ పెట్టా. తను చూడలే మెసేజ్, చూడకుండా మళ్ళీ ఫోన్ చేసిండు. నేను ఎవరు తీసుకెళ్ళినారు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అంటే లల్లి వచ్చింది, వీళ్ళిద్దరికి పడదు కదా ఆమె ఇంటి బయటనే ఉంది, బైక్ మీద నాకు తీసుకొచ్చింది, బర్త్డేకి వెళ్ళినా 5 minutes కూర్చున్నా, వాళ్ళు డ్రింక్ చేయమన్నారు, నేను డ్రింక్ మానేసాను చేయట్లేదని చెప్పా, ఫుడ్ కూడా ఏం తినలేదు, నాకు అక్కడ కొద్దిగా అట్మాస్ఫియర్ అంత కంఫర్ట్ అనిపించలేదు. మా హస్బెండ్ మా పాప కూడా వచ్చారు, 2 minutes ఉన్న కేక్ కట్ చేశారు, వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన బయటికి, వాళ్ళు అదే ఫీల్ అయ్యారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరని నాకు అర్థమైపోయి నేను బయటకు వచ్చేసిన. అదే చెప్తే ఫోన్ పెట్టేశాడు, ఫోన్ పెట్టేసి మెసేజ్లు పెట్టాడు, నీకు వైజాగ్ సత్య కన్నా నీకు లల్లి ఎక్కువ అయిపోయిందా, చూపిస్తా ఈ రోజు నుంచి నేనంటే ఏంటో, ఒక్క షూటింగ్ నీ దగ్గరికి రానియను, పెద్ద బాస్ షోలో వాళ్ళు వద్దంటే నేనే నిన్ను పెట్టినా, నెక్స్ట్ షోలో నిన్ను పెట్టుకోము, నేనేంటో నీకు చూపిస్తాను, నన్ను నేనేం మోసం చేశాను, నేను అన్ని క్లియర్గా చెప్ప కదా. ఇంకా చెప్పాలంటే తనే నన్ను చాలాసార్లు మోసం చేశాడు, అయినా కూడా నేను సర్లే పోనీ అని నేను తనతో ఇది చేశా అని 3 మెసేజ్లు పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత నేను తనకేం రిప్లై ఇవ్వకుండా సీదా ఫోన్ పట్టుకున్నా, ఒక్కొక్క మెసేజ్ ప్లే చేసుకుంటూ దానికి నేను రిప్లైస్ చేసుకుంటూ నేను వీడియో చేసి పెట్టాను అనమాట. పెట్టి అన్ని ఛానల్స్ వాళ్ళకి నేను లింక్ షేర్ చేశా. ఒక్క ఛానల్ వాళ్ళు కూడా అప్లోడ్ చేయాల. అంటే ఎందుకు ఛానల్స్ వాళ్ళందరూ ఇప్పుడు మామూలుగా మనం అంటారు కదా జర్నలిస్ట్ మీడియా అంటే నిజమేముంది బయట పెట్టాలంటారు కదా, మరి అలాంటప్పుడు ఒక అతను నిజస్వరూపం నేను చెప్తున్నప్పుడు ఒక్క ఛానల్ కూడా ఎందుకు అప్లోడ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. కనీసం వాళ్ళు ఏంటి అని కూడా నాకేం అడగలేరు. సరే లింక్ పెడతాను, మళ్ళీ ఒరిజినల్ వీడియోస్ కూడా పెట్టా, అయితే కూడా ఒక్కరు కూడా దేకాల. సరే ఓకే పర్లేదు. అట్లేం కాదు కానీ ఇప్పుడు తనకి అగైనిస్ట్ వీడియో కదా ఇది, పెడితే మళ్ళీ వాళ్ళకి ఫైట్ చేస్తాడేమో సత్యనా. మరి ఏమైందేమో తెలియదు ఇంకా, కానీ అందరూ ఆయనకి ఫోన్లు చేసి చెప్పారు ఇలా స్వాతి వీడియో పెట్టింది మమ్మల్ని అప్లోడ్ చేయమంది, వాళ్ళు చేయలేదు. ఇదంతా తనకి వెళ్ళిపోయినాక తను మళ్ళా తన దాంట్లో ఇన్స్టాలో వీడియో పెట్టాడు, నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ వీడియో పెట్టాడు. వీడియో పెట్టిన తర్వాత నేను ఇంకొక వీడియో పెట్టాను అనమాట. ఆ తర్వాత ఏమైంది ఇంకా కంటిన్యూ లల్లి నాకు ఫోన్ చేసింది, ఆ రోజు అయిపోయింది కదా ఇదంతా స్టోరీ. లల్లి ఫోన్ చేసి స్వాతి నీకు ముస్లిం వాళ్ళు వండిన ఫుడ్ అంటే ఇష్టం కదా, మా మమ్మీ వచ్చింది ఫుడ్ వండుతుంది నీకోసము, నువ్వు మా ఇంటికి రా అనేసి అంది. కొద్దిగా దగ్గరే. నేను అనుకున్నాను పోన్లే సత్యతో కట్ ఆఫ్ అయిపోయింది కదా, పోన్లే తిను నాకు మంచి ఫ్రెండ్ లాగా ఇప్పటి నుంచి అవుతుందేమో అని నేను అనుకుని, చిన్న ఇంటర్వ్యూ ఉంది ఈ టాపిక్ గురించి, వీళ్ళ ఇంటర్వ్యూ ఉంది లల్లి ఒక పంచే నువ్వు వస్తావా, నువ్వు కూడా నాకు తోడు మాట్లాడదు అన్నాను. అంటే కాదు నేను రాను నువ్వే మాట్లాడు నేను తర్వాత మాట్లాడుతా అంది. ఇదేంటి ఇలా అంది, సరే ఓకే అనుకున్న తర్వాత మొత్తం మెసేజ్లు పెడుతుంది. తనకు పెట్టిందంట మెసేజ్లు, నా వల్లే మీరు విడిపోయారని. నేను నీ వల్ల అని కాదు, నీ బర్త్డేకి వచ్చిందని కాదు, ఇలా చాలాసార్లు జరిగిందని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఫోన్ చేసి నీకు నిజం చెప్తా అంటుంది. ఏంటి చెప్పన్నా, సత్య బాలు మా ఇంటికి వస్తున్నారు, నిన్ను పిలవమన్నారు, నీతో మాట్లాడతారంట, నువ్వు వాళ్ళకి అగైనిస్ట్గా వీడియో చేసి పెట్టావు కదా దాని గురించి మాట్లాడతారంట, నీతో చెప్పొద్దన్నారు. అంటే అదేంటి అలాగా, నువ్వు ఎందుకు నాకు అలా చెప్పి పిలిచావు అంటే, అవును మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చాక సడన్గా నీకు తెలుస్తుంది కదా అంటే, నేను ఎందుకు వాళ్ళని కలవాలి, నేను కలవని వాళ్ళని నేను మాట్లాడను. నా గురించి బ్యాడ్గా వీడియో చేసి పెట్టాడు కదా అవన్నీ అబద్ధాలు, కానీ నేను తన గురించి చేసి పెట్టిన వీడియో అన్ని నిజాలు. సో తను నా గురించి ఇప్పుడు తను చెప్పినవన్నీ అబద్ధాలు, నేను మంచిదాన్ని వీడియో చేసి పెట్టమను, అప్పుడు ఆలోచిస్తా అని చెప్పా. ఇక అమ్మాయి అయినా వినట్లే, ఫోన్లు మెసేజ్లు, ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసాను నేను. పక్క మా పాప పిల్లలు ఎట్లుంటారు కొద్దిగా ఇది. ఇంకోటి ఏంటంటే నేను అన్నం కూడా తినలేదు అనమాట, అన్నం తినలే, వాటర్ తాగలేదు, నిద్రపోలే, ఒక టెన్షన్. అంటే ఇన్ని రోజులు బట్టి కలిసి తిరిగితే తిను నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను నిన్న కాల్ రికార్డింగ్స్ వినడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే వైజాగ్ సత్య అంటే నేను చూసినంత వరకు కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ అందరూ చెప్తా ఉంటారు, వైజాగ్ సత్య లేకపోతే మేము ఇవాళ ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదు, ఆయన వల్లనే మాకు ఇవాళ ఇంత వచ్చిందని చెప్పి వింటూ ఉంటాం. ఓకే ఎటువైపు నేనే పొరపాటు పడుతున్నానేమో, సత్య మంచివాడేనేమో అనే దాంట్లో ఉన్నా. ఎప్పుడైతే మీ కాల్ రికార్డింగ్స్ విన్నాను నేను, అంటే తన స్టేటస్ లో కూడా నాకు వస్తూ ఉంటాయి వాట్సాప్. మీరు విన్న కాల్ రికార్డింగ్స్ హాఫే, అంతకన్నా దారుణంగా నాకు ఎన్నో వాయిస్ మెసేజ్లు పెట్టాడు. అయితే ఏంటంటే ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలి, అవి నేను డిలీట్ చేసేసాను, ఇట్లాంటివన్నీ చెప్పి నేను విన్న కాల్ రికార్డింగ్స్ లోనే మిమ్మల్ని చాలా చాలా బూతులు, అది మనం చెప్పలేము కాబట్టి తిట్టడం అనేది నేను విన్నాను.
అండ్ ఉప్పల్ బాలు కూడా అట్లా మాట్లాడతాడని నేనైతే అనుకోలేదు. అన్ని వాళ్ళిద్దరు ఒకటే. అట్లా అయిన తర్వాత నేను రానని చెప్పిన ఈ అమ్మాయి కంటిన్యూ మళ్ళీ కృష్ణకాంత్ పర్దరు మీడియా ఉంటుంది, మీడియా ముందు వద్దు అంటే, ఎందుకు మీడియా ముందు వద్దు, మీడియా ముందు కలిసి మాట్లాడాలి కదా, ప్రాబ్లం ఏముంది అన్న తర్వాత అసలు నేను ఆ అమ్మాయికి చెప్పలేదు కదా కలుస్తానని, వీడియో పెట్టలేదు. ఇంకా ఫోన్లు చేస్తున్నారు బాలు, సత్య కాదు బాలు ఫోన్లు చేసి, నేను ఎత్తలే ఎవరు ఫోన్లు, బికాస్ నాకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేదు. తర్వాత ఏం చేస్తున్నాడు, వేరే ఆకాష్ అని ఇంకో పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు ఫోన్ చేస్తే ఏంటి చెప్పంటే, మీ ఇంటి దగ్గరకు వచ్చి కలుస్తారంటే, దేనికి కలుస్తారు మా ఇంటి దగ్గరకు వచ్చి అన్న, నువ్వు వాళ్ళ గురించి వీడియో పెట్టావంట కదా అంటే నేను పెట్టిన వీడియోనే కనిపిస్తుందా, మరి సత్య నన్ను తిడుతూ వీడియో పెట్టాడు కదా అది కనబడట్లేదా అంటే, వచ్చి నువ్వు కలిసి మాట్లాడంటే, నేను నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టాడు కదా, నా గురించి మంచిగా వీడియో పెట్టమని ఆ తర్వాతే నేను మాట్లాడతానన్నా అంటే, సత్య ఏమంటున్నాడు, ఏంటి బిల్డప్ చేస్తున్నావా, నాటకాలు చేస్తున్నావా, వచ్చి కలవమంటే బిల్డప్ చేస్తున్నావు, మా వాళ్ళందరినీ వేసుకుని మీ ఇంటి మీదకి వచ్చి నేను ఫైటింగ్ చేస్తా. మా వాళ్ళు అంటే వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు గేస్ కి కొంతమంది ఉంటారు కదా, సర్కిల్ ఉంటది కదా, ఇప్పుడు అలా అన్నమాట. అలా వాళ్ళని తీసుకొచ్చి ఇంటి మీద వచ్చి గొడవ చేస్తాను, పోలీసులు నీకు కాల్ చేస్తారు. నేను ఒకటే మాట అన్న సీదా, ఏ స్టేషన్కి రావాలి, ఆన్ ద స్పాట్ ఇప్పుడు వచ్చి మాట్లాడతా, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు.